హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి చూస్తున్నారు కదా, ఉదయాన్నే అయితే వీధి గుమ్మంలో ముగ్గు అనేది వేస్తున్నాను. అంటే వీడియో షూట్ చేయడం గురించి కొంచెం నేను ఆలస్యంగానే స్టార్ట్ చేశాను అనమాట, వర్క్స్ అన్నీ కూడా. అప్పటికే టైం అయితే 5:45 అయిపోయింది. ఇంకా వెలుతురు వచ్చేస్తుంది కదా. మరి తర్వాత అయితే ఇంకా దేవుడి గది అలానే తులసి కోట దగ్గర కూడా 2 ప్లేసెస్లోని కూడా మాప్ చేసి, అంత స్నానం చేసి వచ్చిన తర్వాత మాప్ చేసి ఇలా ముగ్గులు అనేది వేసేసుకుంటాను. సో ఇక్కడ తడి ఆరేలోపు నేను మళ్ళీ ఇంట్లో చిన్న వర్క్స్ చేసేసుకుంటాను. పిల్లలకి మళ్ళీ స్కూల్ అనేది ఉంటుంది కదా, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ప్రిపరేషన్స్లోనే ఉంటాను అనమాట. తర్వాత ఇంకా కొంచెం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది కుక్ చేసే టైంలోనే పూజా సామాగ్రికి సంబంధించి అన్నీ సిద్ధం చేసుకుంటాను. సో లాస్ట్ వీడియోలో చాలా కమెంట్స్ వచ్చినాయి అన్నమాట, ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశారు, దాని కొలతలు ఎలా ఏంటి అని చెప్పి. సో నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ ప్రిపరేషన్కి సంబంధించిన కూడా వీడియో షేర్ చేస్తాను షూర్గానే. సో ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 1:3 రేషియోలో తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఒక గ్లాస్ వచ్చేసి మినపగుళ్ళు తీసుకుంటే 3 గ్లాసుల ఈ ఇడ్లీ రవ్వ అనేది తీసుకోవాలన్నమాట. ఇడ్లీ నూక ఉంటుంది కదా, సో అది మాట అండి. ఒక 3 or 4 hours ఈ మినపగుళ్ళు అనేవి నానబెట్టుకోవాలి కదా. నానిన తర్వాత వాటిని గ్రైండర్లో వేసేసుకుంటాను మంచిగా వాష్ చేసేసి. ఆ ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మన షార్ట్ వీడియోస్లో షేర్ చేశాను. అంటే ఈ రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియోలో ఉంది అన్నమాట. ఇడ్లీ పిండి కూడా ఎలా తయారు చేయాలని అన్నది. సో ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో అదే బ్యాటర్ తోటి రొట్టె ప్రిపేర్ చేయొచ్చు, ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందు వీడియోలో అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను కదా, ఈ రోజైతే పిల్లలకి ఇడ్లీ బ్యాటర్ తోటి రొట్టె అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసిన ముందు రోజు మనం ఈ రోజు నాడు ప్రిపేర్ చేస్తే మరుసటి రోజుకి ఎంత బ్యాటర్ కావాలి మనం బ్రేక్ఫాస్ట్ కుక్ చేయడానికి అనేది అంత సరిపడా బయట పెట్టుకుని మిగిలినంత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ నెమ్మదిగా తీసుకుంటూ యూస్ చేసుకోవచ్చు. రకరకాలుగా చేస్తారు. కొంతమంది అంతా కలిపి బయట పెట్టేసి నెక్స్ట్ డే నుండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇంకొంతమంది అయితే ఇలా హాఫ్గా తీసుకుని బయట పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే రేపు ప్రిపేర్ చేస్తాం అనిపించుకుని ముందు రోజు నైట్ కూడా బయట పెట్టుకుని దాన్ని ఏంటంటే ఫర్మెంటేషన్ చేస్తారన్నమాట. ఎంత పుల్లయ పెడితే అంత ఫ్లఫీగా, టేస్టీగా, సాఫ్ట్గా, స్పాంజీగా వస్తాయన్నమాట ఇడ్లీ కానీ రొట్టె కానీ ఏది ప్రిపేర్ చేసుకున్నా కూడా. అండ్ ఓకేనంటే పూజా గదిలో అయితే పూజా సామాగ్రి, పూలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. పూజ అనేది మొదలు పెట్టాలి. ఇప్పుడు పటాలకు అన్నీ ఉన్నటువంటి పూలన్నీ కూడా తీసేసాను పాతవి.
ఓకే. చూసారు కదా! చాలా మనస్ఫూర్తిగా, మనసారా, పీస్‌ఫుల్‌గా పూజ అనేది పూర్తి చేసుకున్నాను. పూజ పూర్తయిపోయిన తర్వాత ఇంక పిల్లల పనులు కూడా ఉంటాయి కదా! వాళ్ళు కూడా రెడీగా మంచిగా రెడీ అయిపోయారు. బ్రేక్‌ఫాస్ట్ అనేది చేసేసారు. యూనిఫార్మ్స్ ఏసుకొని రెడీగా ఉన్నారు. "ఏంటి కిషాంత్ అలా డల్‌గా ఉన్నావు" అంటే, "ఏమీ లేదు" అంటున్నాడు. కానీ ఇంతకీ వాళ్ళు ఎర్లీగా రెడీ అయిపోతే టీవీ చూడాలనే ఆశ ఉంటుందన్నమాట. అది వద్దని చెప్పాను. సో, ఫస్ట్ అయితే రిత్విక్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాడనమాట. ఒక 10 మినిట్స్ ముందే. కిషాంత్ అయితే కొంచెం ఆలస్యంగా వెళ్తాడు. 8:30 అయింది. అంటే ఒక 5 మినిట్స్ ఇది ఫాస్ట్ అనుకోండి టైం అయితేనే. ఇలా పెడితేనే టైమింగ్స్ అనేవి వాళ్ళకి కొంచెం కంగారుగా ఫాస్ట్‌గా రెడీ అవుతారని చెప్పి 5 to 10 మినిట్స్ ఫాస్ట్ పెడతానమాట క్లాక్ అనేది. సో, మీలో ఎంతమందికి అలవాటు ఉందన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే. తర్వాత అయితే డైరీ సైన్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా సైన్స్ చేసేసి వాళ్ళకి బ్యాగ్‌లో ప్యాక్ చేసేస్తున్నాను. స్నాక్స్ ఇవన్నీ కూడా సర్దేశాను. లంచ్ అయితే కొంచెం లేట్‌గా పంపిస్తాను కదా! సో, ఫస్ట్ నుండి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. తెలియదు కదా కొన్ని. అందుకోసం ఓల్డ్ వీడియోస్ని ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. ఓకేనండి. రిత్విక్ అయితే వెళ్తున్నాడు. నేను ఎదురు వెళ్తానమాట డైలీ ఇలా ఇద్దరికి కూడాని. సో, రిత్విక్ నడిచి వెళ్ళడం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నడిచి వెళ్ళి నడిచి రావడం అనేది ఒక 10 to 15 మినిట్స్ ముందే స్టార్ట్ అవుతాడనమాట. నడిచి వెళ్ళడం కదా! వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడే అని చెప్పి, ఇన్నాళ్ళు కొంచెం చిన్న కిడ్స్ కదా అని చెప్పి అయితే వీలైతే నేను డ్రాప్ చేసేదాన్ని, లేదు అంటే వాచ్‌మెన్ డ్రాప్ చేసేవన్నమాట. కిషాంత్ అయితే ఇంకా చిన్న బాబు కదా అని చెప్పి ఇంకా ప్రస్తుతానికి వాచ్‌మెన్ డ్రాప్ చేస్తున్నాడు. రిత్విక్ అయితే వెళ్ళిపోతున్నాడు. సో, క్షేమంగా వెళ్ళరా నాన్న అని మనసారా దండం పెట్టుకుంటున్నాను అనమాట. సో, ఇది మాట అండి. ఒకసారి వాడు వెళ్ళడం కూడా చూపించాలని అనిపించింది. హ్యాపీ అయిపోతున్నాడు అనమాట. ఇదండి. అండ్ తర్వాత అయితే వాడు పంపించిన ఒక 5 to 10 మినిట్స్‌కి కిషాంత్ కూడా వెళ్తాడు. వాడిని పంపిస్తున్నాను. ఓకేనండి. పిల్లలు వెళ్ళిపోయిన వెనకాల మళ్ళీ మా హెల్పర్ వస్తుంది. తన పనులన్నీ కూడా పూర్తయి తనని పంపించిన తర్వాత ఒక పావుగంట, అరగంట టీవీ అనేది చూస్తాను. తర్వాత ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తానమాట. ఈరోజైతే చుక్కాకు తెప్పించాను. పప్పు చుక్కాకు అనేది ప్రిపేర్ చేస్తానమాట. సో, కొద్దిగా చింతపండు అనేది వేసి కుక్ చేశాను. ఎందుకంటే పెద్దగా ఒక్కొక్కసారి ఏంటంటే చుక్కాకు అనేది పులుపు ఉండకపోవచ్చు. అందుకోసం ఎందుకైనా మంచిదని మాకేంటంటే పప్పు కర్రీస్ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు చింతపండు అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. లేదంటే అస్సలు నోట్లో పెట్టి తినలేమన్నమాట. మా వారైతే ఆ విషయంలో ఫుల్ ఆపోజిట్. ఆయనకైతే పులుపు అనేది తగలకూడదు. నార్మల్గా ప్లెయిన్గా ప్రిపేర్ చేయాలన్నమాట ఆయనకి. సో, ఇదండి. అండ్ లాస్ట్ వీడియోలో మీరు గమనించారో లేదో, నేను పోస్ట్ చేసిన వీడియోకి కమెంట్స్ పెట్టలేదు, లైక్స్ ఇవ్వలేదు. కొన్ని కమెంట్స్ కూడా వచ్చినాయి, ఏంటక్క బిజీగా ఉన్నారా అని చెప్పి. అవునండి. యాక్చువల్‌గా నేను మీతో షేర్ చేయని టాపిక్ ఏంటి అంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. అమ్మ వాళ్ళ ఊరు, మా ఊరు గ్రామ దేవతైన చింతాలమ్మ అమ్మవారి జాతర అనేది జరిగింది. ఆ జాతరకి అనేది అటెండ్ అయ్యాము. సో, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మళ్ళీ మీట్ అయ్యాము. దానికోసమే వెళ్ళొచ్చాను. వాయిస్ చూస్తున్నారు కదా! మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో, అంతే 1 or 2 డేస్ ఉన్నా, లేదంటే 1 వీక్ ఉన్నా, ఇంకెన్ని మంత్స్ ఉన్నా కూడా ఇంతే వాయిస్ ఇలానే అయిపోతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం వలన ఇంకొంచెం అక్కడ టైం స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేయడం వలన టైం లేక వీడియోస్ అనేది నేను కమెంట్స్ చూడలేదు, లైక్స్ ఇవ్వలేదు, రిప్లై ఇవ్వలేదు. ఏమీ అనుకోవద్దు. బట్ నెమ్మదిగా ఇస్తున్నాను అనమాట. అండ్ అవి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ అవి వస్తాయి. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత. అండ్ ఇక్కడైతే నేను శనగలు అండ్ వేరుశనగ పప్పు ఉంటుంది కదా, అవి నార్మల్ దేవుడి దగ్గర పెట్టే శనగలు, ఈ కాబూలీ శనగలు అన్నింటినీ కూడా ముందు రోజు నైట్ చాలా తక్కువ క్వాంటిటీస్లోనే వీటిని సోక్ చేసేసి అనమాట నైట్ అంతా, ఓవర్ నైట్. సో, నెక్స్ట్ డేకి మంచిగా వాష్ చేసేసుకుని ఒక 3-4 టైమ్స్ నేను ప్రెషర్ కుక్కర్లో వేసేసి వాటిని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి 5 to 6 విజిల్స్ వేయించుకుంటాను. చాలా అంటే మెత్తగా తింటే టేస్ట్ బాగుంటుందని. సో, తర్వాత అయితే ఇంకా నాకు లంచ్లోకి అయితే ఇది క్యారెట్ కీరా అనేది మస్ట్గా తీసుకుంటాను కదా. సో, పీల్ అవుట్ చేసేసి పీసెస్ కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేస్తాను అనమాట. సో, ఏదైతే శనగలు అనేవి నేను కుక్ చేసుకుంటున్నానో వాటిని మనం లంచ్లో తీసుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితేనే జస్ట్ ఒక గుప్పెడు తీసుకుంటున్నాను. మిగిలినవన్నీ కూడా పిల్లలు మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి తినడానికి ఉంటుందని చెప్పి చాట్లా ప్రిపేర్ చేసేసి కొంచెం తాలింపు అవి వేసేసి నిమ్మకాయ అనేది స్క్వీజ్ చేసామాట ప్రిపేర్ చేశాను. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. అసలు ఎప్పుడు తినడం చూడలేదు నేను వాళ్ళు, బట్ ఫస్ట్ టైం తిన్నారు. వాళ్ళకి చాలా నచ్చింది. సో, ఈ వెజిటేరియన్ ఫుడ్స్లోనే హై రిచ్ ప్రోటీన్ ఉండేటువంటివి అన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇలాంటి శనగలు లేదంటే స్ప్రౌట్స్ చాలా మంచిది డైట్లో కూడాని. సో, అలా నెమ్మదిగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి అనుమానం ఉంటుంది, ఎలా అంటే గ్యాస్ ఫామ్ అవుతుందేమో ఇలాంటివి తీసుకోవడం వలన అని చెప్పి. బట్ మన బాడీకి అలవాటు చేస్తేనే కదా
నెమ్మదిగా 1 or 2 స్పూన్స్ అనేది అలవాటు చేస్తూ ఉండండి. అలా ఆటోమేటిక్‌గా తెలియకుండానే అలవాటు పడుతుంది మన బాడీకి అనేది తీసుకోవాలనుకుంటున్న ఈ ఫుడ్ అనేది. అలవాటు చేయందే ఎలా అలవాటు పడుతుంది అనేది మనం కూడా అనుకోవాలి కదా! అందుకోసం 1 or 2 స్పూన్స్ అనేది నెమ్మదిగా స్టార్ట్ చేస్తే తక్కువ క్వాంటిటీ నుండి అలా నెమ్మదిగా మోతాదు అనేది పెంచుకుంటూ కూడా తీసుకుంటే హెల్త్‌కి అనేది మంచిగా అలవాటు పడి బాడీ అనేది బాగా రిసీవ్ చేసుకుని హై రిచ్ ప్రోటీన్ కాబట్టి స్కిప్ చేయకుండా తీసుకుంటూ ఉంటే మంచిది. సో మార్నింగ్ అయితే ఇలా మా హెల్పర్ అన్నీ కూడా సామాన్ అన్నీ వాష్ చేసి స్టాండ్లో పెడుతుంది కదా, పిల్లలకి సంబంధించిన ఈ లంచ్ బాక్సెస్ స్నాక్స్ బాక్స్లు అన్నీ ఉంటాయి. సో 2 పెయిర్స్ ఉంటాయన్నమాట స్నాక్స్ బాక్స్లో అయితే. మార్నింగ్ ఒక పెయిర్తో పట్టుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకో పెయిర్ అనేది తను వాష్ చేసి స్టాండ్లో పెడుతుంది. వాళ్ళ లంచ్ బాక్సెస్ అనేవి కూడా నేను తీసుకొచ్చి సో లంచ్కి సంబంధించి ఇలా కర్రీస్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టి ఇచ్చేస్తాను అనమాట వాళ్ళకి. ఈరోజు పప్పు చుక్క కూర కదా, పప్పు కాంబినేషన్లో వీళ్ళకి నెయ్యి అనేది వేసి ప్రిపేర్ చేసి ఇస్తాను. సో మంచిగా తినేస్తారు. వేడివేడిగా ఉందన్నమాట పప్పు అనేది. ఫ్యాన్ దగ్గర పెట్టేస్తాను. అది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్కి అనేది క్యాప్స్ పెట్టేసి ఇంకా తర్వాత బ్యాగ్లో అనేది ప్యాక్ చేసేస్తాను అనమాట. సో అందుకోసం లేట్గా పంపిస్తాను. వాళ్ళు తినడానికి ఒక 1/2 అవర్ లేదంటే ఒక 1 అవర్ ముందే పంపిస్తాను అనమాట. స్టార్టింగ్లో అయితే చాలా ఎర్లీగానే ప్యాక్ చేసి పెడితే అప్పుడు తర్వాత తెలిసింది హార్డ్గా అయిపోతుంది, వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఇంకా ఇలా ప్రిపేర్ చేసి ఫ్రెష్గా పెట్టిస్తాను. అండ్ ఇదైతే పెరుగు పైన మీగడ ఉంటుంది కదా, తోడుపెట్టి ఉంచుతాను కదా ఉదయాన్నే. సో అది మంచిగా వీళ్ళ లంచ్ టైంకి తోడుకున్న తర్వాత పైన ఉన్నటువంటి మీగడ అంతా కూడా ఒక బాక్స్లోకి కలెక్ట్ చేస్తాను అనమాట ఎవ్రీడే. సో దాన్ని మనం వెన్న అనేది చేసి తర్వాత నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. పెరుగు మీద మీగడ అనేది హెల్త్కి మంచిది. మనం నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది. సో కొంతమంది అయితే పాలపైన మీగడ తీస్తారు. అది నేను ఛానల్ చేశాను, బట్ చాలా డిఫరెన్స్ ఉంది అన్నమాట పెరుగు మీద మీగడకి పాల మీద మీగడకి కూడా. పెరుగు మీద మీగడ అనేది పైకి తీసేయడం వల్ల ఫ్యాట్ అంతా కూడా పోతుంది, అడుగునంతా కూడా మంచిగా నార్మల్ ఫ్యాట్లెస్ కర్డ్ అనేది ఉంటుందన్నమాట. ఈరోజు పప్పు చుక్కాకు వండాను కదా, దాని కాంబినేషన్లో వడియాలు కూడా ప్రిపేర్ చేశాను. వడియాలు అయితే సెపరేట్గా వేరే బాక్సెస్లో ప్యాక్ చేసి పెట్టేసి ఇంకా ఇలా నాప్కిన్స్ని ఫోల్డ్ చేసి స్పూన్ అనేది అలా మధ్యలో పెట్టేస్తాను. బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయినాయి, బయట పెట్టేస్తాను అనమాట వీధిలోని. వాచ్మెన్ బ్యాగ్స్ అనేవి పట్టుకుని వెళ్ళిపోతాడు. ఎవ్రీడే ఇంక ఇలానే ఉంటుంది. సో ఇంకా తను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినట్టే హాఫ్ కానీ. సో ఒక్కోసారి అయితే మామయ్య గారు వస్తారన్నమాట ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు. కర్రీ అనేది ప్రిపేర్ చేసేసి ఉంచుతాను కదా, ఆయన వచ్చిన రోజు ఏంటంటే టీ పెట్టయి ఇచ్చేసి ఇంకా బాక్స్ అనేది ప్యాక్ చేసి ఇచ్చేస్తాను. ఆయన కూడా వెళ్ళిపోతారు. అంటే ఆయన 2 రోజులకు ఒకసారి, రోజు విడిచి రోజు అలా వస్తూ ఉంటారు. పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో లైట్ ఆఫ్ అయిపోయింది అంటే కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను. పడుకొని లేచిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఉదయాన్నే పూజ చేసిన ఏదైతే ఈ ప్రసాదాల దగ్గర చీమలు అయితే వచ్చాయన్నమాట. అలా నల్లటి చీమలు వస్తే చాలా మంచిదంటే ఇంటికి, అంటే అవి లక్ష్మీదేవి సూచన అనేది చెప్తూ ఉంటారు చాలామంది. బల్లెల్ని మనం విసుక్కుంటాం కానీ బల్లెలు కూడా ఇంట్లో ఉంటే మంచిదంట. మరి ఏంటో రకరకాలు చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ మీకు తెలిస్తేనే కామెంట్ చేసి చెప్పండి. బయట వెదర్ చూసారు కదా, సడన్గా మబ్బు అనేది పట్టింది, కూల్గా ఉంది అన్నమాట. చల్లగా గాలి అనేది వేస్తుంది. ఓకేనండి, లంచ్ అయితే చేసేసాను. లంచ్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి శనగలు ఏదైతే ఉన్నాయో అవి మంచిగా పోపు అనేది వేసి బాక్స్లోకి స్టోర్ చేసి పక్కన పెట్టేశాను, ఈవినింగ్ పిల్లలు వచ్చాక తింటారని. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వచ్చేటువంటి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జాతర వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్.